రేపొచ్చే అప్కమింగ్లో ఊహించని ట్విస్ట్ మారబోతుంది. అసలు మీరా స్టేషన్కి రావడానికి కారణం ఏంటనేది తెలుసుకుందాం. గగన్ పోలీసులు అరెస్ట్ చేశారని భూమికి విషయం తెలియగానే షాక్ అయిపోతుంది. వెంటనే అసలు నా బావని ఎందుకు అరెస్ట్ చేయించావు నాన్న అని అంటుండగా, లోకానికి ఇలాంటి కొడుకు ఉండకూడదు, ఎంత ప్రతీకారం ఉంటే అలా తండ్రిని చంపేంత ప్రతీకారం ఉండాల్సిన అవసరం ఏముందని శరత్చంద్ర అంటూ ఉంటాడు. నువ్వు తెలుసో తెలియకో తప్పు చేస్తున్నావు నాన్న. అసలు బావ మామయ్యని ఎందుకు చంపుతాడు? మామయ్యని చంపాల్సింది గగన్ కదా. ఎప్పుడైనా అతన్ని చూస్తే బగ్గుమని నాన్న మాటలు అంటూ ఉంటాడు కదమ్మా అని అనేసరికి, తినమ్మా, కాస్తైనా తిను, లేదు నాన్న ఎట్టి పరిస్థితుల్లో నేను అన్నం కూడా ముట్టను అనే విధంగా అంటుంది. ఇదిలాగా ఉండగా ఇక అక్కడి నుంచి కేపీ వెళ్ళి శారదింటికి వెళ్ళిపోతాడు. శారదింటికి వెళ్ళేసరికి గదిలోకి వచ్చి మీరా చూస్తుంది. మీరా గదిలో ఓపెన్ చేసేసరికి కేపీ ఎక్కడా కనిపించడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. వెంటనే భూమి ఎవరికి తెలియకుండా స్టేషన్కి నేరుగా వస్తుంది. కానీ గగన్ మాత్రం అలా అందరితో కలిసి డాన్స్ చేపిస్తూ ఉంటాడు. భూమి వచ్చి, మీరు ఆకాశ్ రూపంలో ఉన్నాడనుకొని డాన్స్ చేస్తున్నారు, మీరు ఇక్కడుంది గగన్ గారు ఇక అనేసరికి, అప్పుడు వెంటనే గగన్, నన్ను బయటికి తీసుకురావాలి, 60 సెకండ్లు మాత్రమే టైం ఇస్తున్నాను, ఈ టైం మాత్రం ఇక నువ్వు చేతులారా దూరం చేస్తే ఆ తర్వాత నేను ఆకాశాన్ని బయటకు వస్తాను అని టైం పెడతాడు. ఈలోపు భూమి బయటికి వస్తుంది. చెర్రీ ఎదురు పడతాడు. ఏమైంది అని అడుగుతుండగా విషయం అంతా వివరిస్తుంది. ఇప్పుడు ఎలానో అర్థం కావట్లేదు, కానీ బావ బయటికి రావాలి. అయితే ఒక పని చేస్తే ఏంటి చెర్రీ, ఇప్పుడు ఎవరైతే కంప్లైంట్ చేశారో వాళ్ళతోనే కంప్లైంట్ రిటర్న్ తీసుకుంటే అప్పుడు ఖచ్చితంగా అన్నయ్య బయటికి వస్తాడు కదా, ఏమంటున్నావు? ఏం లేదు అని చెప్పేసి భూమికి ప్లాన్ చేస్తాడు. మరి ఇది వర్కౌట్ అవుతుందా? అత్తయ్య ఒకవేళ దీనికి యాక్సెప్ట్ చేస్తుందా? చేసేలా నేను అమ్మను రెచ్చగొడతాను కదా అనే విధంగాని కేపీతో వెంటనే నాటకాన్ని మొదలు పెడతాడు. ఇక చారదింటికి నాన్న వెళ్ళడం, అక్కడ నా భార్య నీకు నాకు ఎలాంటి సంబంధం లేదని అనడంతో అప్పుడు ఖచ్చితంగా అమ్మ ఒప్పుకుంటుంది. ఈలోపు వెంటనే అమ్మ అని చెప్పేసి గట్టిగా పిలుచుకుంటూ ఇంటికి వచ్చేస్తాడు. ఏంటిరా కుంపలు మునిగిపోయినట్టుగా, అసలే నీ పొద్దున్న నుంచి చాలా టెన్షన్ పడుతున్నావు ఏంటి? ఆ టెన్షన్ కారణం ఏంటో నేను చెప్పనా? ఏంటిరా, నాన్న లేడనే కదా? అయ్యో అమ్మ, నువ్వు ఎంత తప్పు పని చేస్తున్నావు అర్థమవుతుందా? నాన్న ఎక్కడో లేడు, ఇక పెద్దమ్మల ఇంట్లో ఉన్నాడు. ఏమంటున్నారా? నువ్వు ఇలా చెప్తే నమ్మవు కది, నాతో పాటుగారా అని మీరాను శారదింటికి తీసుకెళ్తాడు. కావాలని చెప్పేసి తన కొడుకును బయటికి రప్పించడానికి వెంటనే ఇక శారదతో భోజనం తింటూ ఉంటాడు. ఆ సమయంలో ఏమండి అని గట్టిగా పిలుస్తుంది. ఏంటి అని కేపీ కాస్త వాయిస్ పెంచేస్తాడు. ఏంటండి నా మీద అంతలా గట్టిగా అరుస్తున్నాడు? అయినా ఏంటి ఇప్పుడు బెదిరించడానికి వచ్చావా? ఇప్పుడు చెప్తున్నాను విను. ఇన్ని రోజుల నుంచి నీకు నేను చాలా భయపడ్డాను మీరా, ఇక నుంచి భయపడను. నీ మొహాన విడాకులు ఇస్తాను. ఇక నా భార్యతో నేను సంతోషంగా ఇదే ఇంట్లోనూ ఉంటాను. ఎవ్వరు ఏం చేయలేరు. నా కొడుకు కూడా తిరిగి వచ్చాడు, ఇక నన్ను అర్థం చేసుకుంటాడు. నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, నీ ఇష్టం. ఇక నుంచి నా భార్య శారద మాత్రమే నా జీవితంలో ఉన్నది. ఆ తర్వాత రేపట్లోగా నీకు నోటీస్ వస్తుంది, విడాకుల నోటీస్ అని ఈ విధంగా అంటుండగా, ఏం మాట్లాడుతున్నారండి? అవును, అయినా నా మంచి కోసం అంటున్నావే, నా కుటుంబం ఇలా మంచిగా ఉంటున్నారా? నీ వల్లే కదా ఇన్ని బాధలు పడుతున్నారు. లేనిపోని నా కొడుకు చంప ముందుకే చంపనన్ను వెళ్ళి కేసు పెట్టావు కదా, అందుకు దీనికి ప్రతీకారం అని ఈ విధంగా అనేసరికి, వెంటనే వెళ్తావా లేదా? అసలు ఇంట్లో స్థానం కూడా లేదు నీకు నిలబడ్డానికి అనేసరికి మీరా బయటకు వస్తుంది. ఏడుస్తూ ఉంటుంది. అమ్మ, ఇలా ఏడుస్తూ ఉంటే జరిగేది జరగదు. ఏమంటున్నారా? నాన్న మళ్ళీ తిరిగి మన ఇంట్లో అడుగు పెట్టాలంటే ఒకటి చేస్తే సరిపోతుందమ్మా. ఏం చేయాలరా? మీ నాన్న తిరిగి మన ఇంటికి రావడానికి ఏదైనా చేస్తాను. ఏముందమ్మా, నువ్వు ఇప్పుడు నేరుగా స్టేషన్కి వెళ్ళి కేసును రిటర్న్ తీసుకో. ఏమంటున్నారా? అవునమ్మా, నాన్న తిరిగి మన ఇంటికి రావాలంటే గగన్ అన్నయ్య తిరిగి ఇంట్లో అడుగు పెట్టా, అప్పుడు గగన్ అన్నయ్య నాన్నను ఇంట్లో ఉండనివ్వడు. ఆ తర్వాత ఏ ఇంటికి వస్తాడు? మన ఇంటికే కదా. అందుకే బాగా ఆలోచించు.
గగన్ అన్నయ్యను విడిపించావనుకో నాన్నకు ఆ ఇంట్లో స్థానం ఉండదు, తిరిగి మన ఇంట్లోకి అడుగు పెడతాడు. అవునరా, నువ్వు చెప్పేది నిజమే. గగన్ వస్తే మీ నాన్నకు ఆ ఇంట్లో స్థానం ఉండదు. అతను చూస్తేనే ఇప్పుడు ఇంకా బాగా కోపంగా ఉంటాడు. అందుకే ఆలోచించకుండా వెంటనే నువ్వు రిటర్న్గా కేసు తీసుకో. కానీ కానీ ఏంటమ్మా? ఏం లేదురా, ఇప్పుడు కేసు గిట్ల పెట్టించింది అపూర్వ వదినే కదా, ఇప్పుడు ఏం చేయాలి? అమ్మా, నువ్వు బలంగా పట్టుకుంటే ఖచ్చితంగా అది సక్సెస్ చేస్తావు. ఏమీ లేదు, ఆ సూర్య ఎలాగైనా అన్నేను విడిచిపెట్టాడు. అప్పుడు నువ్వేం చేయాలంటే అని చెప్పేసి పక్కగా ప్లాన్ చెప్తాడు. సరేరా, నువ్వు చెప్పినట్టే చేస్తాను అని విధంగా అంటుంది. ఇదిలాగా ఉండగా స్టేషన్లో గగన్ని కొట్టడానికి చితకబాది సంపమని చెప్పేసి నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదని అపూర్వ సూర్యకు చెప్తుంది. ఈలోపు గగన్ స్టేషన్లో ఉండేసరికి గగన్ లోపలికి వెళ్తాడు. అరే నువ్వేరా, నిజం చెప్పరా అంటుండగా, ఏంటి నిజం చెప్పేది? వెయిట్ అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఏంటిరా, ఏంటి వెయిట్? టైం తర్వాత ఏం జరగబోతుందో సీన్లో ఎంటర్ అవుతుంది. ఏంటిరా ఎంటర్ అయ్యేది? అసలు ఏమనుకుంటున్నావురా? ఆగమన్నాను కదా, నువ్వు నన్ను కొడతావు. కొట్టే ముందు ఒక్క 2 minutes ఆగావనుకో కొన్ని నిజాలన్నీ బయటపడుతూ ఉంటాయి. ఏంటిరా అసలు నువ్వేం మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందారా అని సూర్య అంటాడు. చెప్పను కదా, నేను కాస్త డిఫరెంట్. ఒకవేళ 1 minute అటు ఇటు అయినా కూడా నో ప్రాబ్లం, కానీ కాసేపట్లో నిజం బయటపడుతుంది అని విధంగా అంటుండగా ఈలోపు ఎస్ఐ గారు అని చెప్పేసి మీరా ఏకంగా కిరోసిన్ డబ్బా పట్టుకొని వస్తుంది. ఏంటి మీరా గారు? ఏం లేదు ఎస్ఐ గారు, మీరు ఆ గగన్ని విడిచిపెట్టనేసరికి ఒక్కసారిగా ఎస్ఐ సూర్య షాక్ అయిపోతాడు. ఆ జైలు నుంచి బయటకు వచ్చి ఏం మాట్లాడుతున్నారండి? నేను చెప్పాను కదా, గగన్ని విడిపించు, నేను కేసు రిటర్న్ తీసుకుంటున్నాను. ఒకవేళ మీరు తీసుకోను, మీరు కేసు వాపస్ తీసుకునే ఛాన్స్ నేను ఇవ్వను అన్నారనుకో, ఇదిగో ఇది నా చేతిలో కిరోసిన్, ఇది పోసుకొని ఇక్కడే నిప్పు మొత్తం అంటించుకుంటాను. ఆ తర్వాత నీ ఉద్యోగం పోతుంది, మొదటికే మోసం వస్తుంది. వెంటనే గగన్ని విడిపించు. అదేంటి మీరా గారు, మీరే కదా కేసు పెట్టింది, మీరే గగన్ని అరెస్ట్ చేపించింది మీరే కదా, కానీ ఇప్పుడు చెప్పేది నేనే కదా. వెంటనే గగన్ని విడిపించు. ఒకవేళ విడిపించనని చెప్పేసి అన్నారనుకో, ఇదిగో నా చేతిలో ఉన్న కిరోసిన్ కాస్త నా మీద పోసుకొని నిప్పంటించుకుంటాను. ఆ తర్వాత మీది ఫ్యూచర్ ఎలా ఉంటుందో మీ ఇష్టం అని బెదిరించేసరికి, ఏంటి ఒకవేళ ఈ విషయం మళ్ళీ మా వదినకు చెప్పారనుకో, చెప్తున్నాను కదా ఎటు తిరిగి ప్రాణం తీసుకుంటాను అనేసరికి, ఏంటి ఇవిడ అసలు తలతిక్క మాట్లాడుతుంది, ఇప్పుడు ఏం చేసినా నా ఉద్యోగానికే ప్రమాదం, లేనిపోని గొడవ మీడియా అందరూ వస్తారు, ఆ తర్వాత నా లైఫ్ మీద దెబ్బ కొట్టినట్టు అవుతుంది. సరే మీరా గారు, మీరు వెంటనే కేసు వాపస్ తీసుకోండి, అరే వాడిని విడిచిపెట్టండా అని చెప్పేసి అంటారు. ఈలోపు కేసు వాపస్ తీసుకుంటుంది. గగన్ బయటకు వచ్చేస్తారు. అమ్మయ్య, ఇప్పుడు ఈ గగన్ బయటకు వచ్చాడు, ఖచ్చితంగా నా భర్త తిరిగి నా ఇంటికి వస్తాడు. ఈలోపు గగన్ కోసం అని చెప్పేసి భూమి చెర్రీ ఎదురు చూస్తూ ఉంటారు. అనుకున్నట్టుగానే చెర్రీ భూమి ప్లాన్ ప్రకారంగానే ఆకాష్ మళ్ళీ తిరిగి బయటకు వచ్చేస్తాడు. రేపటి అప్కమింగ్లో ఊహించిన ట్విస్ట్ ఉంది.